నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. గర్భసంచిలో కాంట్రాక్షన్స్ అంటే మసిల్స్ టైట్ అవుతుంటే ఏమవుతుంది, ఇవి ఎప్పుడు మంచివి కావో తెలుసుకుందాం. యూట్రైన్ కాంట్రాక్షన్స్ అంటారు వీటిని. రిథమిక్ టైట్నింగ్ అండ్ రిలాక్సింగ్ యూట్రైన్ మసిల్స్ అంటే రిథమ్గా అంటే టైట్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం అనేది కాంట్రాక్షన్స్ అనమాట. ఇది మొత్తం సైకిల్ అప్పుడు అవుతుంటుంది, పీరియడ్ అప్పుడు లేదా ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా అవుతుంటుంది. ఎస్పెషలీ చాలా యూస్ఫుల్ స్పర్మ్స్ ఫాలోపియన్ ట్యూబ్స్ దాకా వెళ్ళాలంటే. తర్వాత పీరియడ్ అప్పుడు లైనింగ్ అంతా బయటికి రావాలంటే చాలా కాంట్రాక్షన్స్ ఉండాలి. బేబీ డెలివరీ అప్పుడు బయటికి రావాలంటే చాలా ఉండాలి కాంట్రాక్షన్స్. సో నార్మలే అండ్ అవసరం కూడా. కాకపోతే ఇది ఎందుకు అవుతుంది, ఎప్పుడు మంచిదో కాదో తెలుసుకుందాం. యూట్రైన్ కాంట్రాక్షన్స్ యూజువలీ హార్మోన్ సిగ్నల్స్ తో, న్యూరల్ పాత్వేస్ తో ట్రిగర్ అవుతాయి. అంటే వాటి వల్ల ట్రిగర్ అవుతాయి. కొన్ని హార్మోన్స్ ఏంటో, కెమికల్స్ ఏంటో కనుక్కుందాం. ప్రోస్టాగ్లాండిన్స్ అని ఉంటాయి. ఇవి కెమికల్స్ పీరియడ్ అప్పుడు, అన్నం విడుదలైనప్పుడు రిలీజ్ అవుతాయి. ఇవి ఎక్కువ ఉంటే కూడా మంచిది కాదు. ఎక్సెసివ్ కాంట్రాక్షన్స్ అవుతాయి. డిస్మెనోరియా అంటే పీరియడ్ అప్పుడు పెయిన్ అవ్వడం. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కూడా, దీన్ని లేబర్ హార్మోన్ అంటారు. యూజువలీ ఏంటంటే డెలివరీ అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ఇది. కానీ పీరియడ్ ఉన్నప్పుడు కూడా మైనర్ గా యూట్రైన్ యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ కూడా మంచిది కాదు. ఈస్ట్రోజన్ అనేది కాంట్రాక్షన్స్ రప్పిస్తుంది, ప్రొజెస్ట్రాన్ రిలాక్స్ చేస్తుంది. సో అందుకనే ఎర్లీ ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రొజెస్ట్రాన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటే కొంచెం రిలాక్స్డ్ గా ఉంటాయి యూట్రైన్ మసిల్స్. ఎక్స్టర్నల్ ట్రిగర్స్ కూడా ఉంటాయి. కొన్ని ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తారు, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్, హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు, లేదా స్ట్రెస్, యూట్రైన్ ఇరిటెంట్స్ ఉన్నప్పుడు, డిహైడ్రేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కాంట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఈ యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఫర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఎంబ్రియో మనం లోపలేసినా అతకవు. ఐవీఎఫ్ లో చేసే ప్రొసీజర్ అప్పుడు. సో ఎంబ్రియో వేసినా అది అతక్కపోవడము, బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీలో కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అతకాలి బేబీ. చాలా ఎక్కువ కాంట్రాక్షన్స్ ఉంటే, చాలా స్ట్రాంగ్ ఉంటే కూడా ఫస్ట్ ట్రైమెస్టర్ లోనే రిస్క్ ఉంటుంది ఎర్లీ మిస్క్యారేజ్ కి, బ్లీడింగ్ అవ్వడానికి, ఇవన్నిటికీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేటర్ ప్రెగ్నెన్సీ అంటే తర్వాత కూడా మంచిది కాదు. ప్రీమెచ్యూర్ కాంట్రాక్షన్స్ అయినాయి అనుకోండి, ప్రీ టర్మ్ లేబర్ అయిపోతుంది. టైం కన్నా ముందే బేబీ బయటకు వచ్చేయడము, సర్వైకల్ షార్టనింగ్ అవ్వడము, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎస్పెషలీ ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు ఉంటాయి. సో యూట్రైన్ కాంట్రాక్షన్స్ చాలా కామన్. ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ముందుగా మీకు యూట్రైన్ సర్జరీస్ అయితే చాలా కామన్. ఎలా తెలుసుకోవచ్చు? అల్ట్రాసౌండ్ ద్వారా. అల్ట్రాసౌండ్ లో కూడా మనకి ఇవి పట్టుబడితే వీటితో కూడా మనము ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవచ్చు. మీకు కూడా కొన్ని సూచనలు ఉంటాయి, క్రాంప్స్, టైట్నింగ్, ఇవన్నీ ఉంటాయి. మేనేజ్మెంట్ లో ఏంటంటే ముఖ్యంగా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ యూట్రైన్ మసిల్స్ ని రిలాక్స్ చేస్తాయి. మనం ఎస్పెషలీ ఐవీఎఫ్ చేసేటప్పుడు ఇది తప్పకుండా ఇస్తారు. దీనివల్ల మిస్క్యారేజ్ రేట్, ప్రీటర్మ్ లేబర్ కూడా తగ్గుతుంది. మసిల్ రిలాక్సెంట్స్ కూడా ఇస్తారు. యాంటీ స్పాస్మోటిక్స్ అంటే నొప్పి తగ్గడానికి మసిల్ రిలాక్సెంట్ ఇస్తే ఈ కాంట్రాక్షన్స్ అనేవి తగ్గుతాయి. నీళ్ళు ఎక్కువ తాగండి. ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ మేనేజ్ చేయండి. వాపు ఉంటే వాపును తగ్గించండి, అంటే ఈ ట్రీట్మెంట్ ద్వారా. దాంతో మీకు ఈ కాంట్రాక్షన్స్ అనేవి తగ్గుతాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.